జై హో. అది మొక్కవోని దీక్ష, అవిశ్రాంత యోధిని మొక్కలు నాటే దీక్ష. ఏళ్లు కాదు దశాబ్దాలుగా ఆయనకు అదే పని. ఆ దీక్షా దక్షుడు మరిముత్తు యోగనాథన్. ఊరు కోయంబత్తూరు. బస్సు కండక్టర్గా పనిచేస్తూ విరామ సమయాల్లో హరితోద్యమమే ఊపిరిగా ముందుకు సాగారు. లక్ష్య సాధనకు లక్షల మొక్కలు నాటారు. ఆయన స్ఫూర్తితో విద్యార్థులు హరిత సైన్యంలా కదిలి పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఎక్కడ వనమహోత్సవాల సందడి ఉంటుందో, ఎక్కడ హరిత సైన్యాలు భూదేవికి పచ్చబొట్టు పెడతాయో, ఎక్కడైతే అడవి దొంగలు నిర్దాక్షిణ్యంగా చెట్లను నేలకూలుస్తుంటారో ఆయన అక్కడ ప్రత్యక్షమవుతారు. వారి గుండెల్లో దడ పుట్టిస్తారు. ఆయనే కోయంబత్తూరు హరిత యోధుడు, ట్రీమ్యాన్ గా ప్రసిద్ధుడైన మరిముత్తు యోగనాథన్. ఆయన 1969లో తమిళనాడులోని కోవైలో పుట్టారు. తేయాకు తోటల నీలగిరిలో పెరిగారు. 12 ఏళ్ల వయసులోనే కలప దొంగలపై పోరాడారు. ఆయన మీద భౌతిక దాడులు జరిగాయి. ఈ క్రమంలో హరిత ఉద్యమకారుడు జయచంద్రన్ పరిచయం తన జీవితాన్ని మలుపు తిప్పింది. கோயம்புத்தூர் தமிழ்நாடு டிரான்ஸ்போர்ட் கார்பரேஷன்ல பஸ் கண்டக்டர் இருக்கேன். ஒரு 38 ஆண்டுகளாக నేను యోగనాథన్ కోయంబత్తూరులోని తమిళనాడు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో బస్ కండక్టర్ గా పనిచేస్తున్నాను. గత 38 ఏళ్లుగా నేను పర్యావరణ పరిరక్షణ కృషిలో నిమగ్నమై ఉన్నాను. మొక్కలు పెంచడంతో ఉండే ప్రయోజనాలపై స్లైడ్ షోలు ఇచ్చేందుకు 8700 పాఠశాలలు కళాశాలలు సందర్శించాను. அப்படிங்கறத எடுத்து காட்டி அதற்கு பிறகு மாணவரிடத்துல என்ன பண்ணலாம் அப்படினு சொல்லுவேன். పేదరికం నీడన పుట్టి పెరిగిన యోగనాథన్ ను బాల్యంలోనే కష్టాలు చుట్టుముట్టాయి. 7.5 వయసులో తండ్రి మరణంతో అమ్మ నీలగిరులకు తీసుకొచ్చింది. అప్పుడే ప్రకృతితో అనుబంధం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందులతో 12వ తరగతికే చదువు ఆగిపోయింది. కానీ పర్యావరణంపై మమకారం మాత్రం తగ్గలేదు. తమిళనాడు ఆర్టీసీ బస్ కండక్టర్ గా కొలువు దొరికింది. వేతనంలో 40% సొమ్మును పర్యావరణ సంరక్షణకే వెచ్చిస్తూ యోగనాథన్ తన నిబద్ధత చాటుకున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కుటుంబ సభ్యుల సహకారంతో నమ్మిన బాటనే నడిచారు. என் பேர் வளர்மதி, யோகநாதன் மிஸ்ஸஸ் பேசுறேன். మా వారు మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారు. మా పెళ్లికి ముందు నుంచే ఈ పని చేస్తున్నారు. మొదట ఈయన వ్యవహారం చూసి మాకు కోపం వచ్చేది. కానీ తను చేస్తున్న పని వల్ల ఎంతో నష్టపోయారు. నెలంతా చేసే పనిలో ఇదే సగముంటుంది. అయితే ఈ కృషికి అంకితమై విధి నిర్వహణకు గైర్హాజరుతో తరచూ బదిలీ అవుతున్నారు. తన సంతృప్తి కోసమే ఈ మొక్కల పని. తనని అర్థం చేసుకున్నాం. మాకు అలవాటైంది. దాదాపు 4 దశాబ్దాలుగా తమిళనాడులో యోగనాథన్ నాటి పెంచిన మొక్కలు పంచినవి 4 లక్షలుండొచ్చని ఓ అంచనా. బస్సు ప్రయాణికులకు టికెట్ ఇచ్చే సమయంలోనే సంచి నుంచి ఓ మొక్క తీసి బహుకరిస్తారు. తన వారాంతపు సెలవు సోమవారం నాడు పాఠశాలలకు వెళ్లి వన మహోత్సవాల్లో పాల్గొని మొక్కలు నాటుతారు. తన ఎల్సిడి ప్రొజెక్టర్ తీసుకెళ్లి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం తెస్తున్నారు. ఏ విద్యార్థి నాటితే ఆ మొక్కకు ఆ విద్యార్థి పేరు పెట్టి పెంచే బాధ్యతను అప్పగిస్తుంటారు. తద్వారా ప్రకృతితో వారు అనుసంధానమవుతారని యోగనాథన్ విశ్వాసం. ஸ்லைட் பிரசன்டேஷன் பண்ணும்போதே அவர்களுக்கு ஒரு வழி எடுக்கிற அளவுல இருக்கும் அந்த స్లైడ్ ప్రజెంటేషన్. నా స్లైడ్ ప్రజెంటేషన్లు విద్యార్థులకు అవగాహన కల్పిస్తాయి. మన దేశంలోని చెట్టు చేమ, నదులు, చెరువులు, సరస్సుల సహజ సౌందర్యాన్ని వారి కళ్ళ ముందుంచుతాయి. ప్రకృతికి పూర్వ వైభవ పునరుద్ధరణకు ప్రేరణనిస్తాయి. செயல்படுவதற்கு தயாராக இருக்கிறார்கள், செயல்பட்டு கொண்டிருக்கிறார்கள். మొక్కల పెంపకాన్ని ఒక పాఠ్యాంశంగా చెయ్యాలని, నిర్మాణానికి ముందే స్థిరాస్తి వ్యాపారులు మొక్కలు నాటి పెంచాలని యోగనాథన్ సూచిస్తున్నారు. చెన్నైలో ఆయన ఇటీవల ప్రాజెక్టు భారతీయార్ యూనివర్సిటీలోని కుయిలీ తోపు అంటే పక్షుల అభయారణ్యం, ఇందులో 2000 రకాల స్థానిక జాతులు పండ్ల మొక్కలు నాటి పెంచారు. సుస్థిర ఆదాయానికి దేశంలో ప్రతి ఇంట మామిడి, సపోటా, కొబ్బరి, జామ, పనస మొక్కలు నాటాలన్నది ఆయన అంతిమ లక్ష్యం.
நிறைய மரம் நடுகிற మొక్కలు నాటాలంటే చాలా డబ్బు కావాలి. ఆ వ్యయం భరించేందుకు సిద్ధం కావాలి. ఒక్కో మొక్క ధర కనీసం 100 రూపాయలుంటుంది. వివిధ రకాల మొక్కలు కావాలంటే మీరు డబ్బు ఖర్చు చేసి వాటిని కొనాలి. ఏడాది క్రితమే నేను సొంత నర్సరీని ప్రారంభించాను. ఏటా 1,00,000 రూపాయలు విలువైన మొక్కలు పంపిణీ చేస్తాను. అయితే అదే సమయంలో నేను జబ్బు పడడంతో నర్సరీని అభివృద్ధి చేయలేకపోయాను. నేను దాదాపు సగం జీతం మొక్కల కొనుగోలుకే వెచ్చిస్తాను. மீண்டும் ஒரு சம்பளத்துல பாதி அளவுக்கு நர்சரியில மரக்கன்றுகள் வாங்குவதற்கு செலவு இருக்குது. యోగనాథన్ అవిశ్రాంత సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. ఎకో వారియర్ పురస్కారంతో గౌరవించింది. తమిళనాడు ప్రభుత్వం సుత్రు సుజల్ సయ్యల్ వీరార్ సత్కారంతో ఆయన హరిత కృషిని ప్రశంసించింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యావరణ పరిరక్షణల యోగనాథన్ తపన కృషిని తన మన్ కీ బాత్ కార్యక్రమంలో మెచ్చుకున్నారు. ఈ యోధుడికి ఎన్ని సత్కారాలు లభించినా పనిచేసే రవాణా సంస్థ మాత్రం క్రమశిక్షణ అవసరమన్న అర్థంలో ఎన్నో పర్యాయాలు బదిలీలతో హెచ్చరించింది. అయినా యోగనాథన్ మనసా వాచా నమ్మిందే ఆచరిస్తున్నారు. భార్య వలర్మతి, కుమార్తెలు మోనిషా, సత్యప్రియ మద్దతుతో ఆయన సంకల్పం మరింత బలపడింది. క్లైమేట్ వారియర్ ఆఫ్ ది ఇయర్ 2000 నా కృషిని గుర్తిస్తూ అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు వచ్చాయి. అలాంటి పొందిన వాటిలో 2022లో క్లైమేట్ వారియర్, 2008లో నాటి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేతుల మీదుగా ఎకో వారియర్ సత్కారం, ఇంకా తమిళనాట నా సేవలకు గాను రిలయన్స్ నుంచి రియల్ హీరో, అన్సంగ్ హీరో, పెరియార్, గ్రీన్ ఛాంపియన్ లాంటి అనేక పురస్కారాలు వరించాయి. గ్రీన్ ఛాంపియన్ అవార్డు, స్టేట్ అవార్డు కొడుతున్నారు. యోగనాథన్ కథ పర్యావరణ ప్రేమికుడి హరిత సంకల్పానికి గొప్ప ఉదాహరణ. ఒక సమాజాన్ని కదిలించటానికి ఒక్కరు చాలని నిరూపించిన వ్యక్తి. నేడు ప్రభావిత శక్తి. మొక్కలు నాటడమే కాదు, వాటిని పెంచాలని స్వచ్ఛంద సంస్థలు సైతం కొనసాగింపు చర్యలను పట్టించుకోవటం లేదన్నది యోగనాథన్ ఆవేదన, అభిశంసన. ఉయిర్వాళ ఒక మరం தான். பல கோடி மக்கள் కోట్లాది జనం ఉన్న మన దేశంలో ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటిన ప్రకృతికి పూర్వ వైభవం తేవచ్చు. గాలిని కూడా అమ్మకపు సరుకుగా మార్చిన అలాంటి దుష్ప్రభావాలు లేని భవిష్యత్తు భారతం నా స్వప్నం. இந்த இயற்கையை மீட்டெடுக்கிற வேலையை செஞ்சாக வேண்டியது.